దించువారు ఎంతో విస్తరించారు. ఎస్, నా మీదకు లేచువారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, విస్తరిస్తున్నాయి ఆ బాధలు. ప్రాణ స్నేహితులే శత్రువులై నీ ప్రాణం తీయటానికి లేస్తున్నారా? నువ్వు ఎవరిని అనకపోయినా కొంతమంది నీ బంధువులే పనిగట్టుకొని, బంధువులే కాదు, నీ ఇంటిలో ఉన్న వ్యక్తులే పనిగట్టుకొని నీకు వ్యతిరేకంగా లేస్తూ ఉన్నారా? కలవరపడకు. దావీదు ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడకపోయినా నిష్కారణంగా, విన్నారా ఈ మాట? నిష్కారణంగా దావీదు మీదకి శత్రువులు లేవలేదా? దావీదు మీదకే లేచినప్పుడు తమ్ముడా, చెల్లి, నీ మీదకి లేవకుండా ఉంటారా? కలవరపడకు. లేచిన శత్రువులు లేచారని అనేక మంది తెలుసుకొని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఆ దేవుని వలన వాడికి ఏమీ రక్షణ కలగదు. వాడికి రక్షణ కలగాలంటే మమ్మల్ని ఆశ్రయించాలా? అసలు దేవుడు అనేవాడే ఉంటే వాడికి ఆ కష్టాలు ఎందుకు వస్తాయి? వారి దేవుడు ఏమాయను? బిడ్లరా, ఓ బాధాకరమైన సంగతి ఏంటో తెలుసా? దేవుని పిల్లలుగా ఉన్న మనం ఎంత బాధైనా మనం అనుభవించగలుగుతాం, కానీ ఆ బాధల మధ్యలో దేవుని తీసుకొని వచ్చి, మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా, మీకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి? మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా, మీ పిల్లలు ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు? మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు 24 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు కదా, మీ అబ్బాయికి ఎందుకు ఉద్యోగం? మీ అమ్మాయికి ఎందుకు పెళ్ళి? ఈ మాటలు అంటారు కదా కోరహ కుమారులు, ఎముకలు విరిచినంత బాధ కలుగుతుందయ్యా. అయితే దావీదు బాధపడకుండా దేవుని వలన రక్షణ ఏమీ కలగదు అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దావీదు అంటాడు, నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. తమ్ముడా, చెల్లి, ఏ ఇంట్లో ఉండి వాక్యం వింటున్నావో నీ ప్రక్కనే దేవుడు నిలవబడి ఉన్నాడు. నమ్ముతావా ఈ మాట? నీ ముందు నీ వెనుక దేవుని మహిమ నిన్ను ఆవరించింది. ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు, ఉన్నాడు నీ ప్రక్కన. ఎందుకు? నీ తల పైకెత్తడానికి. వాళ్ళు అన్న మాటలను బట్టి దావీదు ఏడవల, నా తల ఎత్తుతావయ్యా, దించిన చోటే నా తల పైకెత్తుతావయ్యా. ఆమేన్. దేవుని వలన వాడికి ఏమి రక్షణ కలగదు. బాధలు విస్తరించినప్పుడు, అనేకులు ప్రాణశత్రువులుగా లేచినప్పుడు ఏమంటాడు? ఎలుగెత్తి యెహోవాకు నేను మొరపెడతా. బా, ఏ సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నా ఈ ఉదయం వాక్యం వింటుండగానే ఉన్న చోటే ప్రణమిల్లి ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించు, ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఎలుగెత్తి దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయం చేస్తాడు. ఈ దేవుడెవరో? నీ సహాయపు రాయి. ఈ దేవుడెవరో? నీ ఎబినేజర్. ప్రపంచంలో ఏ మానవ సహాయం నీకు దొరకపోయినా తమ్ముడా, చెల్లి, దైవ సహాయం నీతో కూడా ఉంది.